ముఖండ్ శ్రీ శ్రీ శాంభవి తిక్క లక్ష్మమ్మవ 17వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఆదోనిలో కనివిరిగిన రీతిలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ రోడ్లో శ్రీ శాంభవి తిక్క లక్ష్మమ్మవ 17వ వార్షికోత్సవం అన్నదానం కార్యక్రమము ప్రతి సంవత్సరము మళ్ళీ కనీసము 3000 నుంచి 4000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం జరగడానికి మన భక్తాదుల యొక్క సహకారము, మళ్ళీ ఇంత గొప్ప దైవ కార్యం జరగడానికి అవ్వ యొక్క దైవ సంకల్పం, మళ్ళీ ఆదోనిలో మహాయోగి లక్ష్మమ్మవ్వ యొక్క అన్నదాన కార్యక్రమము 22 స్థానాల్లో మళ్ళీ జరుగుతుంది. అందులో భాగంగా మరి కాలేజీ రూట్లో మళ్ళీ ఇంత ఘనంగా జరగడానికి దాతల యొక్క సహకారం 17వ వార్షికోత్సవం సందర్భంగా మళ్ళీ ఇక్కడ వీధి ప్రజలు, అలాగే కాలనీ వాసులు, అలాగే అన్ని కులస్తులు మళ్ళీ అమ్మవారిని దర్శించుకొని మరి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం మన గొప్ప గర్వకారం. అందరూ ఆరోగ్యము ఐశ్వర్యంగా ఉండాలని, అవ్వ కృప ప్రతి ఒక్కరి మీద చూపించాలని, ఇక్కడ కష్టపడే ప్రతి భక్తుడికి అవ్వ యొక్క కృప మళ్ళీ ఉండాలని, ఇలాగే ప్రతి సంవత్సరం దాతల యొక్క సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గుడి యొక్క నిర్వహణం ప్రతిరోజు మరి దాసరి మహేష్ వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతిరోజు అవ్వకు ఉదయం 6 గంటల నుంచి మరి అవ్వకు నైవేద్యం, మళ్ళీ పూజా కార్యక్రమాలు, మన సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు నిత్యము పూజా కార్యక్రమం జరుగుతుంది. అవ్వ కృప వలన ఎంతో మందికి మళ్ళీ మంచిగా జరగడం జరిగింది. అనారోగ్యం ఉండే వాళ్ళు కూడా చాలా మందికి అవ్వ యొక్క కృపతో ఆరోగ్యంగా ఉండడం మరి జరిగింది. మళ్ళీ ఈయన చాలా బాధ్యతగా తీసుకొని మళ్ళీ 365 రోజులు అవ్వ యొక్క కార్యక్రమం రోజు చేయాలంటే ఇది చిన్న విషయం కాదు. మళ్ళీ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు చాలా బాధ్యతగా తీసుకొని ఇంత పెద్ద దైవ కార్యక్రమం నడుపుతున్నారంటే మాలాంటి భక్తుల యొక్క కృప వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అందరూ ఉండాలి. అలాగే దాతల యొక్క సహకారం కూడా మళ్ళీ ఈ యొక్క దాతల సహకారం కూడా మన ఇవ్వడం వల్ల కూడా ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ ఈ రోజు ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి వీధి పెద్దలు, అక్కలు, అన్నలు, చెల్లెలు అందరికీ శ్రీ శ్రీ శాంభవి తిక్క లక్ష్మమ్మ అమ్మవారి కృప అందరి మీదుగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, మళ్ళీ ఈ యొక్క సదాకోశం ఇచ్చినటువంటి శ్రీ శ్రీ శాంభవి తిక్క లక్ష్మమ్మ వారి యొక్క భక్త బృందం తరపున తెలుపుతున్నాను. నా పేరు గుడికల్లి కుమారస్వామి. తిక్క లక్ష్మమ్మ వారి యొక్క గుడి సామాన్య కార్యకర్తగా ప్రతి సంవత్సరం మేము ఇక్కడ విధి నిర్వహిస్తుంటాం. మహేష్ ఇక్కడే ఉన్నాడు. మరి ఆయన దగ్గర కూడా 2 మాటలు మీరు తీసుకోవాల్సిందిగా చెప్తున్నాం. ఈ సంవత్సరం 17వ సంవత్సరం ఉదయం ఏం జరిగింది? ఉదయం 4 నుండి 5 గంటల వరకు పూజ కార్యక్రమం, నైవేద్యము ఉంటాయి, కుంకుమార్చన లాంటివి పూజ కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత భోజన కార్యక్రమాలు, మధ్యాహ్నం భోజనం. సాయంత్రం ఏమైనా పల్లకి లేదు, అలాంటివి ఇలాగే దాసరి మహేష్ పూజ. ఈరోజు మన మహాయోగి లక్ష్మమ్మ యొక్క 17వ రోజు ఇది జయంతి. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వీధుల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎన్జిఓస్ కాలనీ కానీ, అంబేద్కర్ నగర్ కానీ, మిగతా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆశీర్వాదంతోనే అందరూ కూడా ఘనంగానే మొదటి నుంచి దాదాపుగా మొదటి సంవత్సరంలోన కొన్ని ఇబ్బందులు ఉన్నా మరీ వచ్చినటువంటి కాలంలోన దాదాపు అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు మహాయోగి లక్ష్మమ్మ యొక్క ఆశీర్వాదంతోన, ఆమె దైవతోన ఈరోజు ఈ నిత్య అన్నదానం కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటిది ఉంది. ఆ రోజు 100 మందితో ప్రారంభమైంది. ఈ రోజు దాదాపుగా 4000 మంది పైన ఈరోజు అన్నదాన కార్యక్రమంలోన ఇక్కడ ఉన్నటువంటి చిన్న పెద్ద అందరూ కూడా సహకారంతోన, దాతల సహకారంతోనే ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమంలోన జరుగుతుంది. ఉదయం 4 గంటల నుంచి దాదాపుగా 6 గంటల వరకు కూడా పూజా కార్యక్రమం అనేది కూడా చాలా దిగ్విజయంగా భక్తులు అందరూ కూడా రావడము, మరి అమ్మవారిని దర్శించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పటి మరి మధ్యాహ్నం 12:30 నుంచి కూడా అన్నదానం కార్యక్రమంలో కూడా అందరూ కూడా చేసి దాదాపుగా 4-5 వేల మంది ఈ అన్నదాన కార్యక్రమంలోనూ చిన్న పెద్ద తేడా లేకున్నట్లు అందరూ కూడా కలిసికట్టుగా చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం అనేది ఇంకా కంటిన్యూగా కొనసాగించాలని చెప్పేసి అందరూ కూడా కోరుతున్నారు. నా పేరు ఈరన్న.
మాజీ కౌన్సిలర్. షేర్ఖాన్ కొట్టాలు, కౌడల్పేట, ఎన్జిఓస్ కాలనీ, అంబేద్కర్ నగరు, షేర్ఖాన్ కొట్టాలు, కౌడల్పేట, ఎంఏజీ, ఎల్ఐజీ, తిరుమల నగరు, ఇక్కడ కారన్పేట, తర్వాత ఈ యొక్క చుట్టుముట్టు గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు ఈరోజు ఆరేకల్ కావచ్చు, నట్టెకల్ కావచ్చు, లేకపోతే చిన్నపెండెకల్లు, పెద్దపెండెకల్లు, దాదాపుగా ఈ ప్రాంతంలో దాదాపు 10-20 గ్రామాల వాళ్ళు కూడా రోడ్డు పై వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో వాళ్ళు కూడా హాజరై మరి వాళ్ళు కూడా మరి ఇక్కడ భోంచేసి మరి అమ్మవారి కృప అనేటువంటి దీవెనలు తీసుకొని వాళ్ళు ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం అనేది 17వ కార్యక్రమం కాదు, చాలా దిగ్విజయంగా రాబోయే 18 యొక్క జయంతి కూడా చాలా ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పేసి మా విన్నపం. నా పేరు ఈరಣ್ణ, మాజీ కౌన్సిలర్.